పట్టుగూళ్ల రైతులకు ఇన్సెంటివ్లు రాయితీలు ఇవ్వకపోవడంతో మార్కెట్కు పట్టుగూళ్లు తీసుకురావడం మానేశారు. దీంతో రాష్ట్రంలోనే పట్టుగూళ్ల క్రయ విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న హిందూపురం మార్కెట్ వెలవెలబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ రాష్ట్రంలోనే అతిపెద్దది. రైతులు పట్టుగూళ్ల విక్రయాలకు పలు జిల్లాల నుంచి హిందూపూర్ మార్కెట్కు వచ్చి విక్రయిస్తారు. ఇక్కడ మంచి ధర ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతారు. కానీ గతంలో లాగా పట్టు రైతులకు ఇన్సెంటివ్ రాయితీలు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టుగూళ్లకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కర్ణాటక తరలిపోతున్నారు. ₹10 కేజీ గూళ్ళ నుంచి అమ్మే మాకు అనుభవం ఉంది. ఈ రోజు పట్టుగూళ్ళ మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. ఒక్క లాట్ కూడా రాలేదంటే నిజంగా చాలా బాధ అవుతుంది. మార్కెట్ లో చూస్తా అంటే రీలర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది కనీసం ఈ రోజు గూళ్ళ లేక వాళ్ళు చెట్ల కింద కూర్చోండే పరిస్థితి వచ్చింది. ఈ 24 గంటలు వాళ్ళు ఈ మార్కెట్ నమ్ముకొని గూళ్ళు కొనుక్కొని వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసే రీలర్లు కూడా ఈ రోజు కేజీ గూళ్ళు కూడా దొరకకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మల్బరీ రైతులను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలా. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అన్నీ వస్తాయి. కానీ ఈ మల్బరీ పంటకు మాత్రం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లేదు. మేము నమ్ముకున్న ఇది ఒక్కటే ఇన్సెంటివ్ ఒక్కటే నమ్ముకున్నాము. కానీ ఇంతవరకు 2019 నుంచి పెండింగ్లోనే ఉంది. ఇప్పటికీ మాకు ₹1 కూడా రాలేదు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని